మాయాదేవి ఇప్పుడు అది మాయలదేవి కాదు, ఒక యుద్ధరంగం. ఆకాశం నల్లగా మారింది. మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. గాలి కూడా భయంతో ఊపిరి తీసుకుంటున్నట్టుంది. గగనరక్షకుల ముందు ఉంది భయంకరుడి ప్రతీకారం. వెనుక ఉంది వారి మీద నమ్మకం పెట్టుకున్న గగన నగరం. మాయాదేవి మధ్యలో నేల చీలింది. ఆ చీలికల నుంచి ఎర్రటి వెలుగు బయటికి వచ్చింది. ఆ వెలుగు క్రమంగా ఒక ఆకారాన్ని తీసుకుంది. అది భయంకరుడి శక్తి. ఇంకా పూర్తిగా బయటికి రాలేదు, కానీ అతని కోపం మాత్రం దేవి అంతా వ్యాపించింది. భయంకరుడు. గగన రక్షకులారా, నా నిద్రను చెడగొట్టిన ధైర్యానికి ఇప్పుడు ధర చెల్లించాల్సిందే. ఆ స్వరం వినగానే దేవి మరింత బలంగా కంపించింది. ఇది పారిపోయే సమయం కాదు, ఇది నిలబడే సమయం. తార ముందుకు అడుగు వేసింది. ఆమె కళ్ళల్లో భయం లేదు, కేవలం బాధ్యత ఉంది. తారా, మనమే వెనక్కి తగ్గితే గగన నగరం చీకట్లో మునుగుతుంది. ఇక్కడే అతన్ని ఆపాలి. వజ్రపక్ష. అతని శక్తి పెద్దదై ఉండొచ్చు, కానీ మన ధైర్యం ఇంకా పెద్దది. నేను ముందుంటాను. జ్ఞానజిత్. బలంతో కాదు, తెలివితో అతన్ని ఎదుర్కోవాలి. భయంకరుడి ప్రతీకారానికి మూలం ఈ దీవులోనే దాగి ఉంది. అంతలో వాళ్ళు ఊహించని ఒక స్వరం వినిపించింది. బిట్టు. అయ్యో, ఎవరు మీరు? మీరు కూడా భయంకరుడి వాళ్ళేనా? అది ఒక చిన్న కాకి, చిన్న శరీరం, పెద్ద కళ్ళు, మోసాన్ని దాచుకున్న అమాయకత్వం. తారా. భయపడకు, మేము గగన రక్షకులం. బిట్టు. నా పేరు బిట్టు. భయంకరుడు వచ్చినప్పటి నుంచి ఇక్కడ పిల్ల పక్షులందరూ దాక్కుంటున్నారు. బిట్టు మాటలు అమాయకంగా ఉన్నాయి, కానీ అతని కళ్ళల్లో ఏదో దాచిన తెలివి కూడా ఉంది. జ్ఞానజిత్. నీ చేతిలో ఉన్న ఆ తాళం ఎక్కడిది? బిట్టు. ఒక పాత గుహలో దొరికింది. భయంకరుడు రాకముందు అక్కడ వెలుగు ఉండేది. జ్ఞానజిత్ కి అర్థమైంది, ఈ తాళం సాధారణం కాదు. జ్ఞానజిత్. ఈ తాళమే భయంకరుడి శక్తిని బంధించే ద్వారానికి చెందినది. కానీ ఈ తాళం ఎవరి చేతిలో ఉంటుందో అదే పెద్ద ప్రమాదం. ఆకాశం చీలింది. చీకటి మేఘాల నుంచి భయంకరుడి నీడ బయటపడింది. భయంకరుడు. చిన్న కాకిని మీ వైపు తిప్పుకున్నారా? అయితే మొదట వాడినే నశింపజేస్తా. వజ్రపక్ష. బిట్టు, వెనక్కి పో. ఇది రక్షకుల పోరాటం. వజ్రపక్ష ముందుకు దూకాడు. రెక్కలు గాలిని చీల్చాయి. ఇది గగన రక్షకుల మొదటి నిజమైన యుద్ధం. భయంకరుడి శక్తి అపారమైనది. వజ్రపక్ష గాయపడ్డాడు, కానీ పడిపోలేదు. బిట్టు. ఇతను చాలా బలవంతుడు. మనకి ఇంకో మార్గం ఉందా? బిట్టు మాటల్లో భయం ఉంది, కానీ అతని మనసులో ఏదో లెక్క కూడా నడుస్తోంది. బిట్టు చూపించిన దారి మాయాదేవి లోతుల్లోకి తీసుకెళ్ళింది. బిట్టు. ఈ దారి ఎవరు తిరిగి రాని దారి. తారా. కొన్నిసార్లు ప్రపంచాన్ని కాపాడాలంటే తిరిగి రాని దారిలోకి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు చేరుకున్నది భయంకరుడి శక్తికి మూలమైన ఒక గుహ. జ్ఞానజిత్. ఇక్కడే అతని ప్రతీకారం మొదలైంది. ఎన్నో సంవత్సరాల క్రితం భయంకరుడు ఒక రక్షకుడే, కానీ అధికార ఆశ అతన్ని చీకటి వైపు నడిపించింది. ఆ శక్తిని బంధించేందుకు పాత రక్షకులు ఈ గుహను మూసేశారు. భయంకరుడు బిట్టు వైపు దూసుకొచ్చాడు. ఆ క్షణంలో వజ్రపక్ష ముందుకు వచ్చాడు. వజ్రపక్ష.
రక్షకుడు అంటే ముందుగా నిలబడేవాడే. ఒక భారీ దెబ్బ వజ్రపక్ష నేల మీద పడిపోయాడు. ఆ క్షణంలో తారాలో ఏదో మారింది. భయం కాదు, కోపం కాదు, బాధ్యత. తారా ఇక చాలు భయంకరుడా. జ్ఞానజిత్ సూచనలతో తారా తాళాన్ని తిరగేసింది. భయంకరుడి శక్తి గుహలోకి లాగబడింది. భయంకరుడు ఇది ముగింపు కాదు, ఇది విరామం మాత్రమే. అందరూ ఊపిరి పీల్చుకుంటున్న క్షణంలో బిట్టు వెనక్కి తగ్గాడు. అతని కళ్ళల్లో నవ్వు. బిట్టు ఇంకా అన్ని ముగియలేదు. చీకటి నుంచి తిమిరక బయటకు వచ్చింది. తిమిరక ప్రతీకారం ఒక దారి మాత్రమే, కానీ నిజమైన విజయం వ్యూహంలో ఉంటుంది. బిట్టు తాళం మరో ద్వారాన్ని తాకింది. మాయాదీవి లోపల మరిన్ని ద్వారాలు కదిలాయి. భయంకరుడి ప్రతీకారం ఆపబడినట్టే కనిపించింది. కానీ తిమిరిక వ్యూహం ఇప్పుడే మొదలైంది. బిట్టు నిజంగా ఎవరు? మోసం చేసేవాడా లేక రక్షకుడా? వజ్రపక్ష తిరిగి బ్రతికాడా? ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తిమిరిక వ్యూహం చూడాల్సిందే. పిల్లలు, మీకు బిట్టు మీద నమ్మకం ఉందా లేదా అతను మోసగాడా? మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి. తదుపరి కథ మిస్ కాకుండా ఉండాలంటే స్పైబర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.